మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు నేడు జనసేనలో చేరనున్నారు. పవన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు జనసేనలో చేరనున్నారనే సమాచారం అందుతోంది. ఇప్పటికే మంగళగిరి పార్టీ ఆఫీస్కు 150 కార్లలో ర్యాలీగా బయలుదేరారు రామాంజనేయులు. జనసేన, బీజేపీ, టీడీపీ కలయిక అపురూపమని, పవన్ కళ్యాణ్ చేసిన త్యాగం మరవలేనిదని పులపర్తి అన్నారు. నిజాయితీ పరిపాలన అందించాలన్నదే పవన్ ఆలోచనని, పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు తమకు బాగా నచ్చాయని పులపర్తి అన్నారు. ఇక 2024లో మంచి మెజార్టీతో కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పుకొచ్చారు. భీమవరం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీలోకి మాజీ శాసనసభ్యుడిగా నేను, నా పరివారం అంతా కలిసి మంగళగిరిలోని గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి ఆఫీసులో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఈరోజు ఉదయం 9 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి అక్కడికి వెళ్ళి 3-4 మధ్యలో పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. మరి తెలుగుదేశం కేడరు, జనసేన కేడరు నాయకులందరూ సుమారుగా 150 కార్లలో తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు. మంచి నాయకుడి నాయకత్వంలో మనం చేరటానికి చాలా సంతోషిస్తున్నారు. మరి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలయిక అది అపూర్వ కలయిక. ఆ కలయిక సందర్భంగా మరి పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం అపురూపమైనది. ఆయన 24 సీట్లు ఒప్పుకుని మళ్ళీ బీజేపీ కలిసిన తర్వాత ఇంకా 2 సీట్లు 3 సీట్లు తగ్గినా కూడా ఒప్పుకుని ఈ కలయికతోటి వైఎస్ఆర్ పార్టీని చిత్తు కింద ఓడించాలని. భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు నేడు జనసేనలో చేరనున్నారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాంబాబు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు. థ్యాంక్ యూ చందు. భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు భీమవరం నుంచి భారీ ర్యాలీగా కార్ల ర్యాలీతో బయలుదేరి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఏదైతే పులపర్తి రామాంజనేయులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈరోజు మధ్యాహ్నం 3-4 గంటల సమయం మధ్యలో చేరే అవకాశం ఉంది. 2009లోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా భీమవరం నుంచి మెజార్టీతో గెలుపొందిన పులపర్తి రామాంజనేయులు తర్వాత తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి 2014 తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. 2019 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి ఓటమి పాలైన పరిస్థితి. అయినప్పుడు కూడా పులపర్తి రామాంజనేయులకి మంచి సౌమ్యుడిగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకెళ్లే వ్యక్తిగా మంచి పేరుంది. ఈ నేపథ్యంలో మొన్న కొద్ది రోజుల క్రితం భీమవరం పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ పులపర్తి రామాంజనేయులను కూడా కలవటం జరిగింది. ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు అందరినీ కూడా కలిసిన పవన్ కళ్యాణ్ పులపర్తి రామాంజనేయులు ఇంటికి వెళ్ళి ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. తర్వాత పులపర్తి రామాంజనేయులు హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళి ఆయనతో మాట్లాడడం జరిగింది. అనంతరం కొద్ది రోజుల క్రితం కూడా జనసేనలో చేరతానని కూడా ప్రకటించారు. మనం నిన్న కూడా చెప్పుకున్నాం, నిన్న రేపు జనసేనలో చేరే అవకాశం ఉందని. ఇదే నేపథ్యంలో పులపర్తి రామాంజనేయులు ఒకటే చెప్తున్నారు మీడియాతో మాట్లాడుతూ, మంచి సౌమ్యుడు, నిజాయితీపరుడు, మంచి ఒక విజన్ ఉన్న నాయకుడు ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏదైతే వైసీపీ దుష్ట పరిపాలన అంతం చేసేందుకు కంకణం కట్టుకున్నందుకు ఆయన ఒక రకంగా త్యాగరాజుగా మారి అనేక అన్ని సీట్లు కూడా తగ్గించుకుని ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి, ఖచ్చితంగా మంచి పరిపాలన అందించేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలో రావాలంటూ కూడా తనను తాను తగ్గించుకుంటూ కూడా ఆయన ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుకున్నాడు. అందువల్ల అటువంటి వ్యక్తి నాయకుడిగా ఉన్న పార్టీలో చేరితే చాలా మంచి జరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది, కాబట్టి దేశానికి కూడా మంచి జరుగుతుంది. అందువల్ల ఒక నిజాయితీ కలిగిన, నిబద్ధత కలిగిన నాయకుడు అధ్యక్షుడిగా ఉన్న పార్టీలో చేరితే మంచిదనే ఉద్దేశంతో నేను జనసేన పార్టీలో చేరుతున్నాను. ఈ జనసేన పార్టీలో చేరిన సందర్భంగా భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఆయన్ని భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఒకవేళ ఆయన కనుక అక్కడి నుంచి పోటీ చేయని పక్షంలో అయితే ఖచ్చితంగా భీమవరం నుంచి నేను బరిలో ఉండే జనసేన సీటు ఘన విజయం సాధించి పవన్ కళ్యాణ్కి అంకితం ఇస్తానని కూడా పులపర్తి రామాంజనేయులు కొద్దిసేపటి క్రితం భీమవరంలో మీడియాతో మాట్లాడడం జరిగింది. రామాంజనేయులతో పాటు ఒక మంచి సౌమ్యుడిగా 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన వ్యక్తిగా అక్కడ వ్యాపారస్తులతో కానీ, రైతులతో కానీ, ఆక్వా రైతులతో కానీ అందరితో కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తిగా రామాంజనేయులకి మంచి పేరుంది. ఈ నేపథ్యంలో రామాంజనేయులు కొద్దిసేపటి క్రితం భీమవరం నుంచి బయలుదేరి వెళ్ళారు. సాయంత్రం
నాలుగు మధ్యల సమయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరున్నారు. రామాంజనేయులు చేరుకుతో భీమవరంలో జనసేన మరింత స్ట్రాంగ్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్థికంగా కూడా బలమైన వ్యక్తిగా కావడంతో పాటు సామాజికంగా బలమైన వ్యక్తి కావడంతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న భీమవరం ప్రాంతంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యే గుండి అన్ని వర్గాల ప్రజలను కూడా మంచి చేసినట్టుగా కూడా మంచి పేరుంది. ఆక్వా రైతులు పక్షాన కూడా అతను వాళ్ళ సమస్యలను గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంతో ఆక్వా రైతులు అదే రకంగా వ్యాపారులు కానీ స్థానికులు కానీ అందరూ కూడా మంచి సౌమ్యుడు మంచి వ్యక్తి అనే పేరున్న రామయ్యలు భీమవరం నుంచి కనుక పోటీ చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసిన భీమవరం నుంచి పోటీ చేసిన మంచి మెజార్టీతో భీమవరంలో జనసేన అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. రామయ్యలు కూడా పవన్ కళ్యాణ్ కానీ ఇక్కడి నుంచి పోటీ చేస్తే భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని కూడా ఆయన పేర్కొన్నారు. అలా కాని పక్షంలో తనకు కనుక సీటు కేటాయిస్తే ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిచి జనసేనానికి తాను బహుమతిగా భీమవరం సీటు ఇస్తానని కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. కొద్దిసేపటి క్రితం భారీ ర్యాలీగా బయలుదేరారు. రామాంజనేయులతో పాటు చాలామంది ప్రముఖులు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో అవకాశం ఉంది. మొత్తం మీద రామాంజనేయులు చేరికతో జనసేన పార్టీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఊపు వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భీమవరం అయితే భారీ మెజార్టీ గెలిచే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. రాంబాబు, అదేవిధంగా 2024కి సంబంధించి కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే కూటమి గురించి ఆయన ఏమని మాట్లాడారు క్లియర్ కట్గా? అదేవిధంగా పిఠాపురం లేదా కాకినాడ నుంచి ఎమ్మెల్యేగా ఎంపీగా పవన్ పోటీ చేస్తున్నారు. భీమవరంలో పోటీ చేసి ఈసారి మంచి మెజార్టీతో కూడా గెలుస్తారనే వ్యాఖ్యలు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా అప్డేట్స్ ఏంటి? కూటమి ఏదైతే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అయితే ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వైసీపీ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు కూడా విసిగి వేసారిపోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏదైతే వైసీపీ ప్రభుత్వాన్ని కనుక గద్దె దింపాలంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి. బీజేపీ జనసేన తెలుగుదేశం ప్రభుత్వం భారీ మెజార్టీతో ఘన విజయం దశగా ముందుకెళ్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. కూటమి కోసం ప్రస్తుతం ఉన్న వైసీపీ పరిపాలన అంతం చేసేందుకోసం పవన్ కళ్యాణ్ ఎన్నో సీట్లు కనీసం 40 నుంచి 50 సీట్లు వస్తాయనుకున్నప్పుడు కూడా పొత్తులో భాగంగా తగ్గించుకున్నాడు. మరోసారి బీజేపీ కూటమిలో చేరిన తర్వాత మరికొన్ని సీట్లు కూడా తగ్గించి నిజంగా ఒక గొప్ప మనసును చాటుకున్నాడు. నిజంగా తనను తాను తగ్గించుకున్నవాడే హెచ్చించబడతాడు అనే బైబిల్ వాక్యాన్ని కూడా నిజం చేస్తూ ఆయన ఇలా చేయటం చాలా గొప్ప మనసు చాటుకున్నాడు. అటువంటి నిజాయితీ కలిగిన వ్యక్తి పార్టీలో నేను చేరటం చాలా సంతోషంగా ఆనందంగా ఉందని కూడా పేర్కొంటూనే కూటమి రాష్ట్రంలో ఘన విజయం సాగుతుంది. 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుంది అని పేర్కొంటూ భీమవరం పవన్ కళ్యాణ్ కనుక పిఠాపురం నుంచి పోటీ చేస్తారు, కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారన్న సమాచారం అయితే ఉంది. అలాగే భీమవరం నుంచి కనుక పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలిపించే బాధ్యత అయితే నేను తీసుకుంటాను అని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఒకవేళ పిఠాపురం కాకినాడ ఎంపీగా పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేసే నన్ను కనుక భీమవరం నుంచి పోటీ చేయమంటే మాత్రం ఖచ్చితంగా ఘన విజయం సాధించి ఆయనకి బహుమతిగా ఇస్తాను. ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో కూటమిదే విజయం అంటూ కూడా ఆయన చాలా స్పష్టంగా చాలా గట్టిగా చెప్పడం జరిగింది. చందు. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.